This conference will now be recorded. హలో అండి, వెల్కమ్. లెట్ స్టార్ట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి బేసిక్గా ఒక ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ అంటే ఒక కొత్త ఇంప్లిమెంటేషన్ వచ్చిన, ఎగ్జిస్టింగ్ అప్గ్రేడ్ వచ్చిన ఎలా చేయాలి, సో ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డిజైన్ ఎలా ఉంటుందని దాని గురించి చూద్దాము. దానికి ఏంటంటే మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని డిస్కస్ చేసుకోవాలండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫినాన్షియల్ బేస్డ్ కంపెనీ అనుకోండి, ఫినాన్షియల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. సో ఆబ్వియస్గా మీకు PCI DSS రూల్స్ అని ఉంటాయి, అవి పార్టిసిపేట్ చేయాలి. అవి ఖచ్చితంగా మీరు సాటిస్ఫై చేస్తేనే చేయగలరు. అలాగే మీకు యూఎస్లో ఉన్నారనుకోండి, హిపా కానీ ఆర్ ఫిస్మా FISMA రూల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ రూల్స్ యూస్ చేసుకొని మీరు చేయాలన్నమాట. సో మనం ఈ సెషన్లో ఏం చేద్దామంటే, మనకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ డిజైన్ ఎలా ఉంటుంది, అదేంటంటే ఒక ఫినాన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి నేను PCI DSS ని పాటించాలన్నమాట. అంటే ఈ రూల్స్ పాటించి చేయాలి. సో మనకి ఏంటంటే AWS యాక్చువల్గా మనకి రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ చాలా వరకు ఇచ్చేస్తుందండి. మనం జాగ్రత్తగా అవి చూసి యూజ్ చేసుకొని మనం వాడుకోవాలన్నమాట. యా, సో మనం చూద్దాం. సో కిందకి వస్తే మీరు కిందకి వచ్చారంటే ఇక్కడ చూసండి, PCI DSS కంప్లైన్స్ ఉందా, అది ఓపెన్ చేయండి. అంటే చాలా వరకు, ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది కానీ మనం చేయగలిగితే మిగతా అన్ని ఈజీ అయిపోతాయి అనమాట. ఎందుకంటే PCI DSS అని వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఏదైతే మనకి ఈ ఈ ఫినాన్షియల్ పరంగా ఉంటుందో, ఇది ఖచ్చితంగా మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా దీనికి ఆడిట్ వచ్చినప్పుడు దీనికి క్లియర్ చేయాలన్నమాట యాక్చువల్గా మనకి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు క్లిక్ చేశారంటే మీకు మొత్తం ఈ విధంగా ఉంటుందండి. సో కొంచెం సరిగ్గా లేదు యాక్చువల్గా. లెట్స్ డూ వన్ థింగ్, నేను దీన్ని పెద్దది చేస్తాను. మీరు చూసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ రెండు VPCs ఉన్నాయండి రైట్ సైడ్ లో మీరు చూసినట్లయితే. సో వీళ్ళు ఎలా చేస్తారు అంటే, సో మొత్తం ఒక VPC మేనేజ్మెంట్ VPC ఉంది, ప్రొడక్షన్ VPC ఎక్కడ ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఇది ప్రొడక్షన్ VPC కాబట్టి టెస్టింగ్ డెవలప్మెంట్ మల్టిపుల్ VPCs పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ VPC యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ VPC అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా మేనేజ్మెంట్ VPCలో మీకు మేనేజ్మెంట్ రిలేటెడ్ గా సంబంధించినవన్నీ కూడా ఉండాలి. సో మేనేజ్మెంట్ రిలేటెడ్ అంటే ఏంటి, మీ జంప్ సర్వర్స్, మేనేజ్మెంట్ సర్వర్స్, యాంటీవైరస్, బ్యాకప్, లాగ్, సిస్ లాగ్స్, అంటే ఏదైతే మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఉంటాయో మొత్తం మేనేజ్మెంట్ VPCలో పెట్టుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ప్రొడక్షన్ అండ్ రిమైనింగ్ VPCs అనమాట. దాంట్లో ఏంటంటే మీ డేటాబేస్ అప్లికేషన్లు అన్ని ఇక్కడికి వెళ్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు, మనకి ఇమాజిన్ మీ అప్లికేషన్లో ఒక 3-tier అప్లికేషన్ ఉంది అనుకోండి. ఓకే, సో ఒక 3-tier అప్లికేషన్ ఉంది. సో ఎక్కడ పెడతాం మనం ఆ 3-tier అప్లికేషన్ని, ఇక్కడ ప్రొడక్షన్ VPCలో పెట్టాలి. సో ఆ ప్రొడక్షన్ VPCలో మీకు వాళ్ళు చూపించినట్టు మనకి బేసిక్గా సో 3 లెవెల్స్ ఉంటాయి మీకు. వచ్చి వెబ్ సర్వర్, యాప్ సర్వర్, DB సర్వర్. సో ఈ మూడు ఉన్నాయనుకోండి. ఈ మూడిటికి బేసిక్గా మీకు ట్రాఫిక్ 2 విధాలుగా వస్తుంది అనమాట. ఆ 2 ట్రాఫిక్ ఏంటంటే బేసిక్గా ప్రొడక్షన్ ట్రాఫిక్, మ్యూట్ చేసుకోండి, ప్రొడక్షన్ ట్రాఫిక్, నెక్స్ట్ వచ్చి మనకి మేనేజ్మెంట్ ట్రాఫిక్. సో ప్రొడక్షన్ ట్రాఫిక్ అంటే ఏంటంటే
మనకి ఆబ్వియస్గా మనకి ఈ క్లయింట్ నుంచి వచ్చేది అనమాట. క్లయింట్ అంటే మనకి కస్టమర్స్ నుంచి వచ్చేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెబ్ సర్వర్ ఉందనుకోండి. వెబ్ సర్వర్స్ మనం ఏం చేస్తాం, మనం మల్టిపుల్ వెబ్ సర్వర్స్ ఉంటాయి మనకి. ఎందుకు అవి ఏంటంటే ఆటో స్కేలింగ్ అనమాట. సో కాబట్టి అప్లికేషన్ సర్వర్స్ కూడా మల్టిపుల్గా పెట్టుకోవచ్చు బేసిక్గా. సో మీకు ముందు లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఓకే, మీకు ముందు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, ఎన్ఎల్బి ఆర్ ఏఎల్బి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఈ లోడ్ బ్యాలెన్సర్ మీకు వెబ్ సర్వర్స్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ట్రాఫిక్ ఏ విధంగా పోతుంది అంటే మీరు చూసినట్లయితే ట్రాఫిక్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి సో మీకు ఆబ్వియస్గా ఇక్కడ ఈ మూడిట్లో ఏదిగా అయ్యి మళ్ళీ బ్యాక్ అండ్ అప్లికేషన్స్కి వచ్చి సో ఇలా అవుతుంది. సో ఇదేంటంటే మీకు ప్రొడక్షన్ ట్రాఫిక్. ఓకే, ప్రొడక్షన్ ట్రాఫిక్ అంటే యాక్చువల్గా కస్టమర్ ట్రాఫిక్ అనమాట. ఓకే, బాగానే ఉంది, కానీ మీరు మేనేజ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ సర్వర్ని మేనేజ్ చేయాలా, ఆ తర్వాత అప్లికేషన్ సర్వర్ని మేనేజ్ చేయాలా, ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా చెక్ చేయాలా, లాగిన్ చేసి చూసుకోవాలి, ఇవన్నీ అది వచ్చి మేనేజ్మెంట్ ట్రాఫిక్ అండి. సో దానికోసం మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విపిసి పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే దీనికి బయట నుంచి కేవలం పోర్ట్ 80 ద్వారా 440 ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వచ్చు, ఇంక దేనికి కనెక్ట్ కాలేము. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు నేను ఏం చెప్తున్నానంటే, ఇది ఒక విపిసి అనుకోండి, ఇది ఒక విపిసి అనుకోండి. ఓకే, సో దీన్ని ఏమంటాం మనం, ప్రొడక్షన్ విపిసి, నాకు చూపించినట్టు. ప్రొడక్షన్ విపిసి. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం, మేనేజ్మెంట్ ట్రాఫిక్. ఇది ఏంటంటే బయట నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం మనకి ఏంటంటే ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చి ప్రొడక్షన్ ట్రాఫిక్. సో మనకేం చేస్తాం, ఇక్కడ ఈ డిజైన్ ప్రకారం మనం ఇంకొక విపిసి పెట్టుకుంటాం అంట, మేనేజ్మెంట్ విపిసి పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సినవి పెట్టుకుంటాం. అంటే మనకి ఇంకోటి మేనేజ్మెంట్ విపిసి ఉంటుంది ఇక్కడ. మేనేజ్మెంట్ విపిసి ఉంది. సో ఇక్కడ ఏముంటుంది, మనకు కావాల్సిన సో మనకి మేనేజ్మెంట్ సర్వర్స్ అని ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఏదైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ డిఫరెంట్ మేనేజ్మెంట్ సర్వర్స్ మీకు మేనేజ్మెంట్స్ అంటే మీకు లైనక్స్ కానీ విండోస్ కానీ మేనేజ్ చేయాలి కదా. మేనేజ్ చేయడం అంటే ఏంది, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతారు అనమాట. బేసిక్గా ఎలా కనెక్షన్ జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో వీటికి కనెక్ట్ అవ్వచ్చు బేసిక్గా. ఓకే, ఈ విధంగా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అలాగే అన్ని సర్వర్లకు కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ అయ్యి మీరు మేనేజ్ చేస్తారు. ఈ విధంగా అన్ని సర్వర్లు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా చెప్పాలంటే స్ట్రైట్ లైన్స్ గీసామంటే సో మీ ట్రాఫిక్ ఈ విధంగా, అంటే ఎస్ఎస్హెచ్ తీసుకోవాలన్నా ఆర్డిపి తీసుకోవాలన్నా మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట బేసిక్గా. సో అదేగాక మీకు ఏముంటాయి ఇక్కడ, సిస్ లాగ్ సర్వర్, అది కూడా మేనేజ్. ఈ సర్వర్స్ అన్నిటికీ లాగ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, సిస్టమ్ లాగ్స్ అంటే అది సిస్ లాగ్ సర్వర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి మేనేజ్మెంట్ సర్వీస్ లాగ్స్ ఇక్కడ వచ్చి నాట్ ఇన్స్టెన్స్. ఒకవేళ ట్రాఫిక్ బయటికి పోవాలనుకోండి, నాట్ గేట్వేస్ అనమాట. అంటే ఈ నాట్ గేట్వేస్ అంటే దేనికంటే అండి, ఈ మేనేజ్మెంట్ విపిసికి అండి. అంటే ఈ మేనేజ్మెంట్ సర్వర్ బయట ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే దానికోసం అనమాట. మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిబి సర్వర్ అప్లికేషన్ సర్వర్ బయటికి పోతే అక్కడ కూడా నాట్ గేట్వేస్ పెట్టుకోవచ్చు. అంటే మీరు క్లియర్ కట్ గా మనం పెట్టుకుంటాం అనమాట డిఫరెంట్ విపిసిస్. ఈ రెండింటి మధ్య ఆబ్వియస్ గా మీరు ఏం చేస్తారు, పీరింగ్ పెడతారు. పీరింగ్ అయితే కనెక్ట్ అవ్వడం కష్టం కదా, కాబట్టి మధ్య పీరింగ్ పెడతారు. ఓకే, సో కాబట్టి ఏదన్నా కూడా మేనేజ్మెంట్ ఇక్కడ నుంచి జరుగుతుంది, మీకు ట్రాఫిక్ అటు నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మీరు ఇక్కడ పోయారనుకోండి, డిప్లాయ్మెంట్ గైడ్కి వెళ్తే మీకు డిప్లాయ్మెంట్ గైడ్లో చూపిస్తారనమాట. పీసీఐ డిఎస్ఎస్ కి మీకు ఏమవుతుందంటే మీకు ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది అనమాట. ఆ ఎక్సెల్ షీట్ ని మీరు ఫాలో అవ్వచ్చు. అది ఎలా ఉంటుందో చూద్దాం. సో రైట్ నో పీసీఐ డిఎస్ఎస్ వచ్చి వర్షన్ 3.2 ఉందండి. ఓకే, సో దీనికి అనుగుణంగా మీరు ఫాలో అవ్వాలన్నమాట.
సో వీళ్ళు ఇచ్చుంటారు ఇక్కడ, దానికోసం చూద్దాం. టెక్నికల్ రిక్వైర్మెంట్ క్విక్ స్టార్ట్. యా, సెక్యూరిటీ కంట్రోల్స్ రెఫరెన్స్ మనం చూసారా, ఇదన్నమాట. క్లిక్ చేశారు అనుకోండి మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు చూసారంటే ఇది సెక్యూరిటీ కంట్రోల్స్ అనమాట. మీరు ఏమేం చేయాలి యాక్చువల్గా అని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు పైన పిసిసి డిఎస్ రిక్వైర్మెంట్స్, మైల్ స్టోన్స్, అప్లికబుల్ ఇన్ ఏడబ్ల్యూఎస్ రెఫరెన్స్ ఆర్కిటెక్చర్. సో డిస్క్రిప్షన్ ఆఫ్, అంటే ఒకవేళ ఇది ఏడబ్ల్యూఎస్ కి రిక్వైర్మెంట్ ఉంది, చేయగలదా లేదా అని ఉంటుంది అనమాట. మామూలుగా ఇక్కడ ఏంటంటే అప్లికబుల్ ఇది లేకపోతే ఎన్ని నో ఉంటుంది యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు అనుకోండి, సో ఇక్కడ ఏముంటుంది, కరెంట్ నెట్వర్క్ డిజైన్ ఐడెంటిఫైస్ ఆల్ ద కనెక్షన్స్ బిట్వీన్ ద కార్డ్ హోల్డర్ డేటా ఎన్వైరన్మెంట్ అదర్ నెట్వర్క్స్. ఓకే, సో ప్రస్తుతం ఉన్న ఈ మీ డిజైన్ అన్ని ఇవ్వాలన్నమాట. అదర్ నెట్వర్క్స్ అంటే మనకి వైర్లెస్ లేదనుకోండి, బట్ మనకి ఏంటంటే ఇక్కడ దీని పేరు ఏంటి, మనకి మేనేజ్మెంట్ నెట్వర్క్ ఉంది కదా, దానికి ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఇన్ డిప్లాయ్మెంట్ ఎస్ ఇవ్వాలన్నమాట, మీరు ఇవ్వాలా. సో ఈ విధంగా. సో కానీ క్లౌడ్ ఫార్మేషన్ అవసరం లేదు, ఎందుకంటే అది మీ రెస్పాన్సిబిలిటీ కాకపోవచ్చు కదా, కాబట్టి బట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ స్పెసిఫై చేసి ఉండాలన్నమాట ఈ ఫలాని అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటి మనకి, మీరు కిందకి వచ్చారు అనుకోండి. సో రిక్వైర్మెంట్ టు రివ్యూ ఫైర్ వాల్ అండ్ రూల్ సెట్స్ అట్లీస్ట్ 6 months. సో బేసిక్గా మీరు ఫైర్ వాల్స్ థర్డ్ పార్టీ వాడితే దానికి అమెజాన్కి సంబంధం ఉండదు, కాబట్టి నో అని ఉందన్నమాట. సో మీరు కిందకి వస్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలంటే 1 by 1 మీరు చెక్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. సో రెస్ట్రిక్ట్ ద ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ టు దట్ విచ్ ఈస్ నెసెసరీ టు ఫర్ ద కార్డ్ హోల్డర్ డేటా ఎన్వైరన్మెంట్ అండ్ స్పెసిఫై డినై ఆల్ అదర్ ట్రాఫిక్. ఆబ్వియస్గా సెక్యూరిటీ గ్రూప్స్, ఎన్ఏసిఎల్స్ ఇవన్నీ కూడా వాడాలని చెప్తుంది. సో మొత్తం కింద వచ్చి మనకి ఎక్కడెక్కడ రిసోర్స్ ఏంది, ఏ స్టాక్ అని చెప్పి అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం. సో మనం ఏం చేయాలంటే దీన్ని జాగ్రత్తగా చదవాలండి. దీన్ని జాగ్రత్తగా చూసి ఫస్ట్ అర్థం చేసుకొని ఏది అప్లికబుల్ అని బ్లైండ్గా వెళ్ళిపోకూడదు, అన్ని అప్లికబుల్ వెళ్ళిపోకూడదు అనమాట. ఏది అప్లికబుల్ కాదు చూసుకొని, సో దాన్ని డిస్కస్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో మీకు ఏంటంటే మీకు డిజైన్ వచ్చినప్పుడు, అంటే స్టార్టింగ్ ఎట్లా వస్తుంది ప్రాజెక్ట్ అనేది, ప్రాజెక్ట్ స్ట్రైట్గా వచ్చేదండి. మీకు డిఫరెంట్ టీమ్స్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే మాకు బిజినెస్ కేసు ఉంటుంది. సో ఫస్ట్ బిజినెస్ కేసు ఉంటుంది. బిజినెస్ కేసు అంటే అర్థం ఏంటి, అసలు ఎందుకు చేయాలి. సో నేను ఈ ఎక్సెల్ షీట్ తీసుకొని డైరెక్ట్గా పోయి సీఓ దగ్గర పోయాను అనుకోండి, అతనికి ఏం అర్థం కాదు. బేసిక్గా మేము టెక్నికల్ అయితే అర్థం అవుద్దేమో, బస్ బేసిక్గా వాళ్ళు వేరే లెవెల్లో మాట్లాడతారు కాబట్టి అర్థం కాదనమాట. కాబట్టి బిజినెస్ కేసులో ఏంటంటే మీకు ఎగ్జిక్యూటివ్ లెవెల్ మీటింగ్స్ చూపించడానికి, సో వై వీఆర్ డూయింగ్ ఇట్, ఎందుకు చేస్తున్నాం. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్, ఓకే, హౌ మచ్ రెవెన్యూ వి గెట్. సో ఈ బిజినెస్ క్లాస్ లో క్లియర్ గా చెప్పాలన్నమాట వాళ్ళకి, పలాంది ఇది చేయకపోతే నష్టమైంది, ఇది చేస్తే మనకి ఏమొస్తుంది, ఎంత లాభం వస్తుంది, నెక్స్ట్ 5 ఏళ్లలో ఎంత లాభం వస్తుంది, ఇవన్నీ ఎస్టిమేషన్స్ ఎగ్జాక్ట్ గా ఉండాల్సిన పని లేదండి. బట్ ఏంటంటే ఎస్టిమేషన్స్ వేసి మనం బిజినెస్ కేస్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలా చెప్పచ్చు, వోడాఫోన్ ఆర్ ఎయిర్టెల్ వచ్చి 5G ఇంప్లిమెంట్ చేస్తుందండి. సో వీళ్ళు ఏం చేస్తారు, హై లెవెల్లో సిఇఓతో మీటింగ్ ఉన్నప్పుడు బిజినెస్ కేసు పెడతారు అనమాట. ఈ విధంగా మనం 5G ఇంప్లిమెంట్ చేయాలా, ఎందుకు చేయాలి అంటే కంపిటీటర్తో ఉండాలంటే మనం చేయాలా, స్పీడ్స్ చాలా ఎక్కువ వస్తాయి, ప్లస్ ఏంటంటే మనం ఎంత ఓల్డ్ ఎక్విప్మెంట్ అనేది మార్చుకోవాలా, సో నెక్స్ట్ 5 ఏళ్లలో మనం ఇది చేస్తే ఇంత లాభాలు వస్తాయని బిజినెస్ కేసు చేస్తారనమాట. సో నెక్స్ట్ చూసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు, అప్రూవ్ చేసి నెక్స్ట్ అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యమాట. తర్వాత ఏమవుతుందంటే మీకు అంటే దాంట్లోనే ఉంటుంది అనమాట, బడ్జెట్ కూడా దాంట్లోనే ఉంటుంది, అప్రూవ్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రాజెక్ట్ స్టార్ట్ అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఆబ్వియస్గా మీకు పిఎంఓ ఉంటాడు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి పిఎం అసైన్ అవుతాడు. ఓకే, సో ఆ తర్వాత ఏంది, ఫస్ట్ మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వస్తాడు. సొల్యూషన్ అసైన్ చేసి చెక్ చేస్తారు ఏంటి ఏమేం కావాలి మనకి అని చెప్పి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారండి. వీళ్ళు ఏమంటారు, డేటా సెంటర్ దగ్గర నుంచి, క్లౌడ్ దగ్గర నుంచి, డెవలపర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఎంగేజ్ అవుతారు అనమాట. ఎంగేజ్ అయ్యి ఫస్ట్ ఏంటంటే మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా హై లెవెల్ డిజైన్ చేస్తారు. హై లెవెల్ డిజైన్ అనేది ఏంటంటే బేసిక్గా దాన్ని హెచ్ఎల్డి అని కూడా అంటారండి.
హెచ్ఎల్డి అంటే అర్థం ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ హై లెవెల్లో ఎలా ఉంటుంది బేసిక్గా. హై లెవెల్ డిజైన్ అంటే ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ సేమ్ బిజినెస్ కేస్ లాగే, కాకపోతే అసలు ఏముంటుంది. సో మనం చెప్తాం అనమాట, ఇదిగోండి పూణే సిటీ లేకపోతే హైదరాబాద్ సిటీలో ఇది 4 సిటీస్ ఉంటాయన్నమాట. 4 సిటీస్లో మనం 5G పెట్టాలనుకుంటున్నాము. 5Gలో టవర్స్ పైకి లేపాలనుకుంటున్నాము. ఎగ్జిస్టింగ్ టవర్స్ ఇట్లా ఈ కనెక్ట్ చేయాలని. అంటే ఏంటంటే కాంపోనెంట్ లెవెల్లో పోరండి. టవర్స్ టవర్స్ పెట్టాలి అని చెప్తారు తప్పితే ఆ టవర్ సోనీ ఎరిక్సన్ వాళ్ళు పెడతారా లేకపోతే వేరే వాళ్ళు పెడతారా, ఎన్ని కాంపోనెంట్ లెవెల్కి వెళ్ళరు యాక్చువల్ గా. సో స్విచ్చెస్ వాడాలా, హువావే స్విచ్చెస్ వాడాలా, వేరే స్విచ్చెస్ వాడాలా, అవన్నీ సిస్కో స్విచ్చెస్ అవన్నీ చెప్పరు. హై లెవెల్ డిజైన్ లో ఇది ప్రాజెక్ట్. సో మనకు 4 సిటీలు ఉన్నాయి, దాంట్లో బిల్డింగ్స్ ఈ విధంగా కనెక్ట్ అవుతుంది, హై లెవెల్ గా కనెక్ట్ చేసి చూపిస్తారు అనమాట. ఓకే. సో ఇదేం చేస్తుంది, ఇది మనకి బోర్డుకి అప్రూవల్కి వెళ్తుంది అనమాట. వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు, అంతా బాగానే ఉంది, హై లెవెల్ డిజైన్ అప్రూవ్ అయ్యి వస్తుంది అనమాట. అప్రూవ్ అయ్యి వచ్చినాక దెన్ విల్ స్టార్ట్. ఫస్ట్ ఏంటంటే మనకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రన్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రన్ చేయాలన్నమాట. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే బేసిక్ ఏంటంటే ఎవరు మీరు హెచ్ఎల్డి ఇచ్చారు బాగానే ఉంది. సో బేసిక్ మనకి అసలు ఇది ప్రాజెక్ట్ పనిచేస్తుందా లేదా అని తెలియాలి కదా. కాబట్టి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే, సో మనకి జియో ఏం చేసింది మీకు గుర్తుందా. జియో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు బయట ఎవరికి ఇవ్వాల, కేవలం వాళ్ళ యూజర్స్ కి మాత్రమే ఇచ్చింది. ఓకే, ఇంటర్నల్ గా జియో ఎంప్లాయీస్ కి మాత్రమే ఇచ్చింది అనమాట. మీరు వాడండి, చెక్ చేసి మాకు చెప్పండి అని చెప్పి. అంటే ఇంజనీర్స్ కి, సర్వీస్ ఇంజనీర్స్ కి వాళ్ళకి ఇచ్చింది అనమాట. అదొక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎందుకు, సో మనకు తెలుసు అసలు ఏంది. ఇప్పుడు రిలయన్స్ ఎంప్లాయీస్ అంటే, జియో ఎంప్లాయీస్ అంటే ఒక 10,000 మంది ఉన్నారు అనుకోండి. ఆ 10,000 మంది వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది అనమాట అసలు లోడ్ ఎంత వస్తుంది ఏంది కదా. 100 మందికి ఇంత లోడ్ అయిందంటే బేసిక్ గా వాళ్ళు లెక్కేసుకుంటారు, ఓకే 1,00,000 మందికి ఎంత అవుతుందని ఒక ఐడియా వచ్చేస్తుంది. బగ్స్ ఏ ఉన్నాయని ఫిక్స్ చేయడం ఇవన్నీ అనమాట. సో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ డిప్లాయ్మెంట్ అనుకోండి, ఫర్ చెకింగ్ హౌ సొల్యూషన్ వర్క్స్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు వెండరే వచ్చి చేసి వెళ్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, నేను నేను సిస్కోకి సంబంధించిన ఒక సిస్కో ఆర్ విఎంవేర్ ఆర్ క్లౌడ్కి సంబంధించి అనుకోండి, క్లౌడే అనుకోండి. నేనేమంటాను, నాకు ఒక హడూప్ క్లస్టర్ కావాలని నేను చెకింగ్ చేయాలా అంటాను. సో హడూప్ వెండర్ ఏం చేస్తాడంటే అతనే ఏం చేస్తాడు, ఏడబ్ల్యూఎస్ లో లేకపోతే వాళ్ళు డేటా సెంటర్ లో కానీ డిప్లాయ్ చేసి వాళ్ళు చూపిస్తారు అనమాట. సో కొన్నిసార్లు వెండరే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసి మీకు చూపిస్తారు ఇట్లుంటుంది ఎట్లుంటుందని. మనం ఏంటంటే అన్ని నోట్ చేసుకుంటూ కొన్ని రోజులు ఇస్తారు టెస్టింగ్ కోసం, మనం చూసుకోవచ్చు, అన్ని నోట్ చేసుకోవచ్చు అనమాట. నోట్ చేసుకొని అంటే మీరు డిఫరెంట్ వెండర్స్ ని చెక్ చేయాలి కదండి. ఒక ప్రోడక్ట్ కొంటున్నారు, డిఫరెంట్ వెండర్స్ ని చెక్ చేస్తారు, ఏ వెండర్ మనకు సూటబుల్ అవుతుంది. అంతేగాని వితౌట్ చెకింగ్ డైరెక్ట్ గా వెళ్ళిపోవు కదా. సో కాబట్టి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఒకటే ఉండకపోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 వెండర్స్ తీసుకున్నారు అనుకోండి. సో ఒక అమెజాన్, ఒక ఏడబ్ల్యూఎస్, ఒక గూగుల్ క్లౌడ్. సో మీ అప్లికేషన్ డిప్లాయ్ చేసి చెక్ చేయాలనుకుంటున్నారు క్లౌడ్ లో, కాబట్టి ఏం చేస్తారు, మీరు 3 ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లు చేస్తారు. ఎందుకు, ఎలా ఉంది, స్కేలబిలిటీ ఎలా ఉంది, రిలయబిలిటీ ఎలా ఉంది, బాగుందా, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయడానికి. సో ఒక ప్రాజెక్ట్ లో మల్టిపుల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా ఉండొచ్చు. ఓకే. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయిపోయినాక అప్పుడు ఏంటంటే మనం మళ్ళీ బోర్డ్ లెవెల్ మీటింగ్ ఉంటుంది అనమాట. అప్పుడు చెప్తాం అట్లీస్ట్ మేనేజర్, సీనియర్ మేనేజర్స్ కి ఇది చెక్ చేసాం మేము, ఈ ప్రాబ్లమ్స్ ఉంది ఇక్కడ, ఇవన్నీ చేయాలా అని చెప్పి. ఓకే. వాళ్ళు ఏమంటారు, ఓకే ఫేర్ ఎనఫ్. సో నెక్స్ట్ మనం దాన్ని మిటికేట్ చేస్తారనమాట, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే దెన్ వీ కెన్ ప్రొసీడ్. ఆ తర్వాత మనం ఏం చేస్తాం అంటే దెన్ వి బిల్డ్ ద లో లెవెల్ డిజైన్, దాన్ని ఎల్ఎల్డి అంటాం. ఎందుకు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో బేస్డ్ ఆన్ మల్టిపుల్ వెండర్స్ చూసాం కాబట్టి ఏ వెండర్ సెలెక్ట్ అయిపోతాడు. అందుకే చూడండి, నేను హెచ్ఎల్డిలో నేను వెండర్ ఏ వెండర్ అని చెప్పాలా, కాంపోనెంట్స్ ఏం చెప్పాలా. ఎందుకు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేకుండా మనకు తెలియదు ఏ వెండర్ వాడాలని చెప్పి. హై లెవెల్లో చెప్పాం ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పాను తప్పితే మన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయిపోయినాక ఓకే మనం సిస్కోని వాడదాము, ఎందుకంటే హువావే ప్రాబ్లం ఉంది, లేదా హువావే వాడదాము, దీంట్లో ఇట్లుంది, పాలో ఆల్టో విఎంవేర్ వాడదామా, లేకపోతే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాడదామా, ఇవన్నీ కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయిపోయాక మీకు మీకు మంచి ఐడియా వచ్చేస్తుంది అనమాట. తర్వాత లో లెవెల్ డిజైన్ క్రియేట్ చేస్తాం. లో లెవెల్ డిజైన్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా కాంపోనెంట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లో లెవెల్ డిజైన్ లో మనం ఏం పెట్టచ్చు, కంప్లీట్ ఆర్కిటెక్చర్ పెట్టచ్చు అనమాట. సెకండ్ కాంపోనెంట్స్ యూస్డ్. సో కాంపోనెంట్స్ యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం EC2 వాడామనుకోండి, EC2 S3, ఆ తర్వాత దీని పేరేంటి అని ఇక్కడ ఉన్న దీని రెఫరెన్స్ గా తీసుకున్నారంటే మీరు ఏమేమి వాడాము,
సెక్యూరిటీ గ్రూప్స్, తర్వాత ఆర్డిఎస్ సెక్యూరిటీ గ్రూప్స్, ఇవన్నీ వాడాం అనుకోండి. విపిసి పీరింగ్ ఇవన్నీ వాడాం. నెక్స్ట్ వచ్చి ఎవ్రీ కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఎన్ని EC2లు వాడాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ EC2 ఇట్స్ కాన్ఫిగ్ సెక్యూరిటీ గ్రూప్స్. అంటే అర్థం ఏంటంటే లో లెవెల్ డిజైన్ అంటే అర్థం ఏంటంటే నేను ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చాను అంటే దీన్ని చూసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేయాలి. ఓకే, హై లెవెల్ డిజైన్ చేయలేరండి, ఎందుకంటే హై లెవెల్ డిజైన్ లో ఏ కాంపోనెంట్ వాడడం ఏమో డీటెయిల్స్ ఉండవు అక్కడ ఎక్కువగా. లో లెవెల్ డిజైన్ లో ఏంటంటే అసలు కంప్లీట్ గా ఎలా డిప్లాయ్ చేసాం అని A to Z గా ఉంటుంది అనమాట. సో పిక్చర్స్ ఉంటాయి అనమాట, పిక్చర్స్ అంతా వేస్తాం, పిక్చర్స్ వేసి చూపిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాను అనుకోండి, ఇది బేసిక్ గా మీకు ఇది ఎగ్జాక్ట్ గా లో లెవెల్ డిజైన్ రాదండి, ఇది హై లెవెల్ డిజైన్ కి వస్తుంది. మీరు చూసారు అనుకోండి, ఇక్కడ డేటాబేస్ అని పెట్టాం, ఇది ఏంది డేటాబేస్ అని చెప్పలేదు అనమాట. లెఫ్ట్ సైడ్ లో వెబ్ సర్వర్స్ అని పెట్టారు, అది అపాచియా లేకపోతే ఏ వెబ్ సర్వర్స్ అని చెప్పాలి. సో ఇది హై లెవెల్ డిజైన్ కింద వస్తుంది అనమాట. ఓకే, మీరు S3 బకెట్ ఉంది కానీ బకెట్ పేరు ఏంటి, దాని డీటెయిల్స్ ఏమి లేవు, అది మనం లాక్స్ వాడుతున్నామా లేదా, తర్వాత గ్లేషియర్ ఉంది, డీటెయిల్స్ ఏమి లేవు. కాబట్టి ఇది హై లెవెల్ డిజైన్ కింద వస్తుంది అనమాట. మనం లో లెవెల్ డిజైన్ అన్ని కూడా A to Z గా మొత్తం పెట్టి క్రియేట్ చేసిస్తాం, ఇంక్లూడింగ్ ఫైర్ వాల్ రూల్స్ తో సహా అండి. ఓకే, ఫైర్ వాల్స్ రూల్, ఏది సోర్స్, ఏది డెస్టినేషన్, ఏ పోర్ట్స్ ఓపెన్ చేయాలా, ఏంది ప్రాబ్లము, ఇవన్నీ కూడా మోస్ట్ చేస్తాం అనమాట. సో దాంతో పాటు మనం రైడ్ లాగ్ అంటారు, రిస్క్స్, అజంప్షన్స్, డిపెండెన్సీస్, ఐ థింక్ ఏ అంటే ఇష్యూస్ అనుకుంటా, ఏ అంటే అజంప్షన్స్. యా, సో మనకి రిస్క్స్, అజంప్షన్స్, ఇష్యూస్, డిపెండెన్సీస్ ఇలా మనం పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అంటే ఏంది, సో నేను ఏం చేస్తాను, పలానా చోట టవర్ పెడదాం అనుకుంటున్నాను ఎక్కడ, సో ఒక ఏరియాలో, అదేంటంటే మనకి ఈ సెన్సిటివ్ ఏరియా అనమాట, రయాడ్ సెన్సిటివ్ ఏరియా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో రేపొద్దున టకటక ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా బంద్ కింద జరిగింది అనుకోండి, అటువంటప్పుడు ఇది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అది రిస్క్ అనమాట. ఇంకోటి, లేదా ఆ ఏరియా వచ్చి కొంచెం వానలు వరదలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి బేసిక్ గా, సో సో ఏమవుతుంది, మనకి ప్రతి టవర్ కి కింద జనరేటర్ లాగా ఉంటుంది అనమాట, అది మీకు నీళ్ళలో తడిస్తుందంటే దట్స్ ఎ ప్రాబ్లం, దెన్ ఇట్స్ ఏ రిస్క్ అనమాట. నెక్స్ట్ అజంప్షన్స్ అనమాట, మనం ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ లేని కొంచెం కొన్ని అజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అది రిమోట్ ప్లేస్ లో ఉంది, ఎవరు సపోర్ట్ చేస్తారు, బై డిఫాల్ట్ గా వెండరే సపోర్ట్ చేయాలి, దట్ ఈస్ అజంప్షన్, కన్ఫర్మ్ తెలియదు మనకి. ఓకే, సో ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, బేసిక్ గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే సైట్ కి పోవడానికి సరిగ్గా దారి లేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దర్ ఇస్ నో, సో వీళ్ళు ఏంటంటే అడవుల్లో దాటుకొని పోవాలా, సో దట్ మైట్ డిలే ద యాక్టివిటీ, దట్ విల్ ఫాల్ అండర్ అగైన్ రిస్క్ అని వస్తుంది అనమాట. డిపెండెన్సీస్ ఏంటంటే, సో దేని మీద డిపెండ్ అయింది, ఆ టవర్ పనిచేయాలంటే లోకల్ గా ఉన్న పవర్ సబ్స్టేషన్ మీద డిపెండెన్సీ ఉంది, ఒకవేళ అది కానీ పోయిందంటే మీకు మీ టవర్ పనిచేయదు, కాబట్టి కరెంట్ పోయిందంటే టవర్ పనిచేయదు, కాబట్టి నేనేం చేయాలా, మనకి ఆ డిపెండెన్సీని ఎలా తీసేయాలి, యూజింగ్ ద జనరేటర్. ప్రాబ్లం ఏంటంటే ఆ జనరేటర్ కి ఆయిల్ కావాలంటే మనుషుల మీద డిపెండ్ అవుతుంది. సో ఇవన్నీ డిపెండెన్సీ లిస్ట్ అవుట్ చేయాలి క్లియర్ గా, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే రేపొద్దున సరిగ్గా పని చేయలేదు, ఏదంటే సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేదు అంటే వాళ్ళు డిజైన్ బయటికి తీస్తారు, డిజైన్ బయటికి తీసి చెక్ చేస్తారు ఇవన్నీ మెన్షన్ చేస్తారు లేదా అని. సో చాలా మందికి డిప్లాయ్మెంట్ టీమ్ లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారంటే అండి, నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని, డిజైన్ ఈజీ అనుకుంటారు బేసిక్ గా. డిజైన్ ఈజీ అంటే మీ దగ్గర అన్నీ ఉండి మిమ్మల్ని కూర చేయమంటే ఎవరైనా చేస్తారు, ఎక్కడో చూసి మీకు ఏమి ఇవ్వకుండా గాల్లో ఉంచుకొని కూర చేయమన్నారు అనుకోండి, అదేంటంటే అనుభవంతో చెప్పాలన్నమాట. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చికెన్ ఎలా చేస్తారని చెప్తే నేను చెప్పలేను, అదే నా వైఫ్ దగ్గరికి వచ్చి చెప్తే టకటగా చెప్పేస్తాను, ఎందుకు, వాళ్ళు చేసి అలవాటు కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట. అదే అందుకే డిజైన్ కి వచ్చే వాళ్ళు ఎవరు కూడా స్ట్రైట్ గా వచ్చారండి. ఫస్ట్ ఏంది, ఆపరేషన్స్ లో విండోస్ లో లైనక్స్ లో పనిచేసి వర్చువలైజేషన్ ఇట్లా పని చేసుకొని, ఆ తర్వాత స్టోరేజ్ బ్యాకప్, ఆ తర్వాత దాన్ని ఏమంటారు ఇంప్లిమెంటేషన్ టీము, ఆ తర్వాత ఇంకా టైం అన్ని మల్టిపుల్ టెక్నాలజీస్ తెలుసుంటే అప్పుడు ఆర్కిటెక్ట్ అవుతాడు అనమాట. అందుకే ఆర్కిటెక్ట్ కావాలంటే మినిమం 10 ఏళ్ళు కావాలా, ఎందుకు అంటున్నారంటే ఒక మనిషి ఇవన్నీ చేయాలంటే మినిమం 10 ఏళ్ళు కావాలి, కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే, సో అంటే డిఫరెంట్ లెవెల్లో చూసుంటారు అన్ని ఇష్యూస్ ఏముంటాయని, కాబట్టి దానికోసం అనమాట. ఓకే, సో
మీకు నేనేదో ఏదైనా ఒక AWS PCI DSS LD అంటాను, ఇవన్నీ ఇచ్చాము. AWS లో లెవెల్ డిజైన్ అన్నా. సో అడాప్టివ్ వెబ్సైట్ AWS ఫ్రేమ్వర్క్ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్. సో ఈ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ చిన్నదిగా ఉంటుంది, పెద్దగా ఉండదండి. ఇక్కడ ఏంటంటే అసలు మనం ఏమేమి వాడతాము దీంట్లో జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చింటారు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే AWS ప్రాజెక్ట్ AWS వాడదాన్ని డిసైడ్ అయ్యారు. సో ఎందుకు వాడుతున్నారు AWS ఫ్రేమ్వర్క్, గోల్స్ ఏంది మనకి, ఇవన్నీ అడాప్షన్ ఈజీగా ఉంటుంది, ఇవన్నీ అనమాట, ఫ్రేమ్ పాలసీస్ ఇవన్నీ. సో ఇలాంటి తిక్కబుట్టిచ్చే కొన్ని పిక్చర్స్ ఉంటాయి హై లెవెల్ డిజైన్ లో. సో బట్ కంప్లీట్ గా టెక్నికల్ ఉన్న అతనికి పెద్దగా పట్టించుకోడండి. అతను ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాట్లాడతాం అనమాట. చూసాను అనుకోండి, ఈ విధంగా చేసి పెడతారు, ఎక్కడి నుంచి డేటా ఎట్లా ఫ్లో అవుతుంది చాట్ అనమాట. సో ఇంటర్ డిపెండెన్సీ వ్యూ, సో ఈ విధంగా వ్యూ చేసి దేనికి అని చెప్పి. బట్ లో లెవెల్ డిజైన్కి వెళ్ళామంటే మనం కాంపోనెంట్ లెవెల్ వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ లో లెవెల్ డిజైన్ లేనట్టుంది, చూద్దాం. డిజైన్ ఓవర్ లో లెవెల్ డిజైన్. ఇది కూడా హై లెవెల్ డిజైన్ ఉందండి. లేకపోతే మీకు VMware అంటే మీకు ఎలా ఉంటుంది డాక్యుమెంట్ అని, SRM లో లెవెల్ డిజైన్. VMware డిజైన్. ఓకే, సో మీరు చూసంటే VMware వ్యాలిడేట్ డిజైన్, సో రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ గైడ్ అని ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మీరు కొంచెం పెద్దగా 220 పేజెస్ అనమాట. దీంట్లో క్లియర్గా ఇచ్చి ఉంటారు అనమాట. బేసిక్గా ఆర్కిటెక్చర్ వ్యూ ఏంటి, యాక్చువల్గా ఎలా ఉండాలా మీకు దీంట్లో. సో డీటెయిల్ డిజైన్, ఓకే. సో A to Z గా ఉంటాయి మొత్తం మీకు, ఇంక్లూడింగ్ మీరు చూసారనుకుంటే మొత్తం డిజైన్ డెసిషన్స్ నీట్గా ఉంటాయండి. A to Z గా మొత్తం చూడండి ఎన్ని ఉంటాయి, పిక్చర్స్ కానీ నీట్గా పెట్టి ఉంటారు అనమాట. సో ఫస్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఓవర్ వ్యూ, మీకు అసలు ఎట్లుంటుంది ఆర్కిటెక్చర్ అనేది, ఏది మనకి ఉంటుంది అనమాట. ఇదేంటంటే అందరూ ఈ లెవెల్లో చేయరండి, దీన్ని చేయాలంటే మినిమం 3 నెలల్లో కావాలి. సో సో ఈ విధంగా ఉంటుంది అనమాట. లీవ్స్ పైన ఆర్కిటెక్చర్ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, దీనికి ఏంటంటే నాకు తెలిసి ఈ డాక్యుమెంట్ మీద కనీసం ఒక ఇద్దరు ముగ్గురు మనం పనిచేస్తుంటారు. అంటే ఎంత క్లియర్గా, ఎందుకంటే ఇది కమింగ్ ఫ్రమ్ VMware అండి. సో కాబట్టి వెండర్ నుంచి వస్తుంది కాబట్టి చాలా క్లియర్గా ఉండాలి ఏంటి సంగతి అని, ఎందుకంటే దీన్ని షేర్ చేస్తారు క్లయింట్కి. సో ఆ, నేను దాన్ని ఏమంటారు, సాఫ్ట్వేర్ డిఫైన్ డేటా సెంటర్ పెట్టాలనుకుంటున్నాను. ఎలా అంటే సో దీంట్లో A to Z ఇచ్చి ఉండాలన్నమాట, A to Z. ఓకే, సో ఈ విధంగా మనకి డిజైన్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. డిజైన్ అంతా క్రియేట్ అయినాక తర్వాత రివ్యూకి వెళ్తుంది అనమాట. డిజైన్ రివ్యూ వెళ్ళి అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి కంపెనీలో వాళ్ళు రివ్యూ చేస్తారు. ఓకే, సో అన్ని కూడా వాళ్ళకి తెలిసిన గ్యారంటీ ఏం లేదండి, వాళ్ళకి కూడా టెక్నాలజీ కొత్త వాళ్ళు ఎట్లా రివ్యూ చేస్తారు. ఓకే, బట్ ఏంటంటే వెండర్ ఇచ్చాడంటే వెండర్ కరెక్ట్ గానే ఉంటుంది మనం అజ్యూమ్ చేసుకుంటాం, అందుకే అది కూడా అజంప్షన్ కింద వస్తుంది ఇక్కడ. ఎనీవే, ఇది అయిపోయినాక దెన్ విల్ గో టు ఇంప్లిమెంటేషన్ అనమాట. సో కొందరు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ క్రియేట్ చేస్తారు, అంటే ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మొత్తం స్టెప్స్ అన్ని రికార్డ్ చేస్తారు అనమాట. ఇంప్లిమెంట్ చేసినాక బేసిక్ గా ఆపరేషన్స్ హ్యాండ్ ఓవర్.
సో ఈ విధంగా ఉంటుందండి మీకు ప్రాజెక్ట్ చేయాలి అని చెప్తే. సో కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద చెప్పాలి, రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ పీసీఏ డిఎస్ఎస్ తీసుకోండి. ఈ పీసీఏ డిఎస్ఎస్ తీసుకొని మీరు చదవండి బేసిక్గా ఏమేమి ఉన్నాయి అని చెప్పి. సో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దీంట్లో ఉంటాయి అనమాట ఏమేమి చేయాలి మనం. సో చూడండి, రిమూవ్ ఆల్ అన్నెసరీ ఫంక్షనాలిటీ సచ్ as స్క్రిప్ట్స్, డ్రైవర్స్, ఫీచర్స్, సబ్ సిస్టమ్, ఫైల్ సిస్టమ్, అన్నెసరీ వెబ్ సర్వర్స్. ఓకే, ఇక్కడ చూసారు అనుకుంటే ఇంప్లిమెంట్ అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ ఫర్ ఎనీ రిక్వైర్డ్ సర్వీసెస్, ప్రోటోకాల్స్, ఇవన్నీ కూడా నీట్గా ఇచ్చింటారు అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఇవన్నీ అయినప్పుడు మనకేంటి, సో రేపు ఆడిట్ వచ్చినప్పుడు కూడా ఈజీగా వస్తుంది అనమాట మీకు ఈజీగా. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి మీకు ఎలా ఎలా చెప్పొచ్చు అంటే, నెక్స్ట్ వచ్చి మనకి ఓకే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో ఉంది. సో నేనంటే మొత్తం ఏడబ్ల్యూఎస్ లో చెప్పాను అనమాట. కానీ మీరు ఒక సొల్యూషన్ ఇచ్చేటప్పుడు ఒక కస్టమర్కి ఏమవుతుందంటే, అవతల అతను కూడా ఆర్కిటెక్ట్ ఉంటాడు, కస్టమర్ కూడా అతను అడుగుతాడు అనమాట, ఓకే మీరు ఏడబ్ల్యూఎస్ లో చెప్పారు, మేము ఎందుకు అజూర్కి పోకూడదు, మేము ఎందుకు గూగుల్ క్లౌడ్కి పోకూడదు, ఎందుకంటే మాకు మంచి ర్యాప్ ఉంది వాళ్ళతో, సో మంచి మంచి సంబంధం ఉంది, రిలేషన్ బాగుంది, మేము దానికి ఎందుకు పోకూడదు. కాబట్టి మీరు దాన్ని ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. లేదంటే నేను స్ట్రైట్ గా చెప్పొచ్చు, మేము ఏడబ్ల్యూఎస్ మీద ఎక్కువ పని చేస్తాము, అజూర్ మీద పని చేయము అని చెప్పొచ్చు, చెక్ చేసి చెప్తానని చెప్పొచ్చు. బట్ ఏంటంటే మీరు ఆ అలాంటి ఎదుర్కోవాలంటే మీకు కనీసం 2 క్లౌడ్స్ తెలిసి ఉండాలండి, అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్ రెండు తెలిసి ఉండాలి. సో మంచి నాలెడ్జ్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది అనమాట. అక్కడ పోయి అతను ఏమైనా అడిగినా కూడా చెప్పడానికి ఈజీగా ఉండడానికి అర్థమవుతుంది. సో కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే రెండు సేమ్. ఈ పిసిఐ డిఎస్ఎస్ అనేది దిస్ ఇస్ నాట్, ఇది క్లౌడ్ అగ్నోస్టిక్ అనమాట. క్లౌడ్ అగ్నోస్టిక్ అంటే అర్థం ఏంటంటే దాని మీద డిపెండింగ్ ఏం లేదు, దేనికైనా కూడా ఒకటే రూల్. పింగ్ అనేది ఉందనుకోండి, పింగ్ అనే కమాండ్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అగ్నోస్టిక్ బేసిక్ గా, అవునా? అంటే ఏంది, పింగ్ ఎక్కడైనా పింగే, అది లైనక్స్ అయినా విండోస్ అయినా మ్యాక్ అయినా సపరేట్ గా ఉంటుంది. అలాగే ఇది పిసిఐ డిఎస్ఎస్ కానీ హిప్పా కానీ ఇవన్నీ ఏంటంటే మీకు క్లౌడ్ అగ్నోస్టిక్ అనమాట. ఇంకా మీరు ఏం చేయొచ్చు, మీకు రెఫరెన్స్ ఆర్కిటెక్చర్స్ లో మీకు చాలా ఇచ్చింటారు, డేటాబేస్ డిజైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడ MySQL ఉందేమో చూద్దాం. సో మీరు చూసంటే SQL ఇక్కడ ఉంది. సో ఇంకా చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెప్టికో క్యూబర్నిటీస్ అని ఉంటుంది. ఈ మధ్య క్యూబర్నిటీస్ కూడా ఎక్కువ అనిపిస్తుంది, బట్ డాకర్ స్వామ్ వస్తుంది అనుకోండి. సో మీరు ఒకవేళ క్యూబర్నిటీస్ క్లస్టర్ డిప్లాయ్ చేయాలనుకుంటే దీన్ని డిప్లాయ్ చేయొచ్చు అనమాట. దీన్ని చదవాలి యాక్చువల్ క్యూబర్నిటీస్ ఎలా పనిచేస్తుంది ఏంటి సంగతి చూసి, ఒక మాస్టర్ ఉంటుంది, తర్వాత నోడ్లు ఉంటాయి, ఇవన్నీ అనమాట. సో ఇదేమంటుంది, యూజ్ దిస్ క్విక్ స్టార్ట్ టు సెటప్ ఫాలోయింగ్ కాంపోనెంట్స్, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, వన్ ఈసీ పబ్లిక్ సబ్నెట్, ఈ విధంగా అనమాట చేసుకోవచ్చు. సో మీరు డిప్లాయ్మెంట్ గైడ్ చూడాలి ఎలా ఎలా ఉంటుంది అని చెప్పి డీటెయిల్స్ లోపలికి వెళ్ళారనుకోండి, లోపల ఉంటుంది అనమాట. సో మీరు ఏంటంటే ఒక 2-3 డిజైన్లు తీసుకోండి, 2-3 డిజైన్లు, డేటాబేస్ డిజైన్ ఒకటి, వివిస్ డిజైన్ ఒకటి తీసుకొని దాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీకు ఇంటర్వ్యూల పర్పస్ లో మీరు ఏం ప్రాజెక్ట్ మీరు రీసెంట్ గా పనిచేస్తారంటే ఏదో ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారంటే దీంట్లో అతను కూడా అర్థమవుతుంది, ఓకే ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఇతనికి తెలుసు అని నమ్ముతాడు అనమాట. సో కాబట్టి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి పోయి నేను EC2 క్రియేట్ చేశాను, లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేశాను, లైనక్స్ మెయింటైన్ చేస్తాను, ఇది ఎవరన్నా చేస్తారండి, అంతకు మించి ఏం కావాలో అది ముఖ్యం అనమాట. అందుకని ఓకే, సో ఈ డిజైన్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే మీకు క్యూబర్నిటీస్ మంచి ఐడియా ఉండాలన్నమాట. అందుకని స్టెప్స్ ఇది ఇంప్లిమెంటేషన్ గడిగా తీసుకోవచ్చు అండి. మీరు చూసారు అనుకోండి, ఇక్కడికి వెళ్ళి సో క్రియేట్ ఏ కీ పేర్, మొత్తం వస్తుంది, మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ అండి. సో క్వశ్చన్స్ ఫర్ యూ. అన్ని ఇక్కడ ఉంటాయండి, మీకు రెఫరెన్స్ ఆర్కిటెక్చర్స్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మెయిన్ ఆర్కిటెక్చర్ ఇస్తున్నాను. సో చాలా ఉంటాయి, పప్పెట్ గా అంటే పప్పెట్ ఉంది ఇక్కడ, షెఫ్ గా అంటే షెఫ్ ఆటోమేటెడ్ ఎలా చేయాలి, అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు అనమాట మీకు.
మీ ఓపిక ఎంతవరకు చేయగలం అనేది మీ ఓపిక అనమాట. ఓకే అండి, చలో. సో థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. ఎనీ డౌట్ మీరు ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే మీకు బొచ్చే డౌట్లు వస్తాయి. నాకు తెలిసి ఎంతమంది అన్ని అంటే నిన్నటి దాకా వీడియోలు కంప్లీట్ చేశారండి మీలో? సరదాగా అడుగుతున్నా, సీరియస్గా ఏం లేదు. నిన్నటి వీడియో దాకా ఎంతమంది కంప్లీట్ చేశారు? వార్గో అయిపోయిందా? లేదండి. అది సో దాన్ని చేయాలండి. సో చేస్తేనే మీకు మంచిది అనమాట. సో మీరు చేసినప్పుడు మీకు డౌట్స్ వస్తాయి. మీకు డౌట్స్ వచ్చినప్పుడు నాకు చెప్పడానికి కుదురుతుంది కదా. సో హలో నాకు తెలిసిన చెప్పండి సార్. యాక్చువల్గా ఇది AWS తో పాటు డెవలప్ చేయమంటారు, మాండేటరీ అంటారు సార్. అది ఎంత మటుకు మ్యాండేటరీ కాదు, సార్? మ్యాండేటరీ కాదు కానీ సార్ మీ వాయిస్ స్లోగా వస్తుంది సార్. వినిపిస్తుందా నీట్గా? వినిపిస్తుంది సార్. సో మ్యాండేటరీ కాదయా. అయితే ఏమవుతుందంటే క్లౌడ్ మ్యూట్ చేసుకో అహ్మద్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి క్లౌడ్ తెలుస్తుంది, బాగానే ఉంది. కానీ క్లౌడ్ మీద అందరూ సర్వర్స్ పెడతారు కదా. సర్వర్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే రోజు ఎవరు పోయి సర్వర్స్ క్రియేట్ చేయరాయా. సో మనకేముంటుందంటే మనకి వాటిని మేనేజ్మెంట్ చేయడం కూడా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో చేరారు, కంపెనీలో ఒక 1000 సర్వర్లు ఉన్నాయి. రోజు EC2 సర్వర్లు క్రియేట్ చేయరు వాళ్ళు, ఆ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా కావాలా. సో ఆ మేనేజ్మెంట్ చేయాలంటే మీకు ఏంటంటే బేసిక్గా ఓన్లీ క్లౌడ్ కోసం ఎవరు మిమ్మల్ని తీసుకోరుగా. అంటే నేను ఓన్లీ క్లౌడ్ లో క్రియేట్ చేస్తాను, నేను ఇంకేం చేయాలంటే కుదరదు, అట్లా వర్కౌట్ కాదు. సో మీరేంటి, మీరు లైనెక్స్ విండోస్ అడ్మిన్ అలాంగ్ విత్ ద క్లౌడ్ కూడా పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి క్లౌడ్ మీ రెస్పాన్సిబిలిటీ, దాంట్లో రన్ అయ్యే సర్వరు మీ రెస్పాన్సిబిలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, మీరు ఒక అప్డేట్ చేయాలా, మనకి ప్యాకేజ్ ఒకటి అప్డేట్ చేయాలా, 1000 సర్వర్స్ లో ప్యాకేజ్ అప్డేట్ చేయాలా. సో నార్మల్గా అయితే ప్రతి సర్వర్లో లాగిన్ చేసి నేను అప్డేట్ లేదా యాప్టిగేట్ అప్డేట్ చేస్తే తలకాయ నొప్పి. అదే మనకి డెవాప్ టూల్స్ తెలిసింది అనుకోండి, డెవాప్ టూల్స్ తెలిసినప్పుడు మనకి ఏమవుతుంది, ఎలా మేనేజ్ చేయాలో అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు వాల్యూ వస్తుంది అంతే. మ్యాండేటరీ కాదు కానీ డెవాప్స్ తెలుసుంటే వాల్యూ ఉంటుంది మనకి. సో వాల్యూ ఉంటే మనకి అంటే మన CVకి వాల్యూ ఇస్తారనమాట అంతే. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ మనకి మన CV ఎక్కువ దగ్గరికి ఇంటర్వ్యూలకు పోవాలి అంటే సో తెలిసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్. హలో భార్గవ్. యాక్చువల్గా నేను AWS కి న్యూ అండి. మనకి డెవలపర్, మన అడ్మిన్ సైడ్ ఉంటాయి కదా, ఏది బెటర్ అంటారు? సో మీరు అడ్మిన్ సైడ్ అయితే ఏవేవి వచ్చి ఉండాలి, డెవలపర్ సైడ్ అయితే ఏవేవి ఉండాలండి? మీరేంటి చెప్పండి, యాక్చువల్ మీరు డెవలపరా అడ్మినా? నేను వచ్చి అడ్మిన్ వెళ్దాం అనుకుంటాను. వెళ్దాం కాదండి, మీరు ప్రస్తుతం జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నానండి. యాక్చువల్గా నేను జాబ్ చేసేది వచ్చి మైగ్రేషన్ మీద చేస్తానండి. ప్లేట్స్పిన్ టూల్ యూజ్ చేస్తాను. ప్లేట్స్పిన్ అంటే అది అడ్మినిస్ట్రేషన్ జాబ్ కదా. అడ్మినిస్ట్రేషన్. మీరు అడ్మినిస్ట్రేట్ వెళ్ళాలి. డెవలపర్ అంటే మీరు జావా డెవలపరు అలా అంటే అప్పుడు మీకు డెవలపర్ కోసం. ఒకటండి, డెవలపర్ వచ్చి ఇక్కడ ఏం చేయడండి. చూడండి, ఇప్పుడు EC2 మెషిన్స్ ఉన్నాయి. EC2 మెషిన్స్ ఫిక్స్డ్, దాంట్లో మనం చేయగలిగింది ఏమి లేదు. ఏ మెషిన్ కావాలో తీసుకోవాలా. మరి డెవలపర్ ఏం చేస్తాడు, డెవలపర్ వచ్చి తను డెవలప్ చేసిన దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అని చూస్తాడు అంతే. కాబట్టి AWS లో మార్పులు జరగదు, అట్లే ఉంటుంది. బట్ మీరు ప్లేట్స్పిన్ లో పని చేస్తున్నారంటే మైగ్రేట్ చేస్తున్నారు కాబట్టి మీరు అడ్మిన్ సైడ్ వెళ్ళాలి, డెవలపర్ సైడ్ కాదు. ఓకే, యాక్చువల్గా ఏమేమి ఉండాలండి అడ్మిన్ సైడ్ అయితే? మీకు లైనక్స్ విండోస్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ బాగా తెలిసి ఉండాలా, AWS ఆర్ Azure రెండు తెలిసి ఉండాలి. ఆ తర్వాత డెవాప్స్ వచ్చింది. అంటే నేను చెప్పేది సాలిడ్ మంచి రెజ్యూమ్ కి చెప్తున్నాను, ఈ విధంగా తెలిసి ఉండాలి. డెవాప్స్ లో అంటే మీకు డిఫరెంట్ టూల్స్ వస్తాయి కూడా తెలిసి ఉండాలని. ఓకే, నెక్స్ట్ అండి. మనకి ఈ రోజే కదా లాస్ట్? ఈ రోజు లాస్ట్ అండి. యాక్చువల్గా మీరు రెజ్యూమ్స్ చెప్పండి. ఇప్పుడు డెవాప్స్ లో వచ్చేసి మామూలుగా ఇంపార్టెంట్ టూల్స్ ఏమంటారు? మామూలు ఆల్ ఇంపార్టెంట్ మెయిన్ అంటే మార్కెట్ బేస్ చేసుకుంటారు?
ఇంపార్టెంట్ మెయిన్ టూల్స్? వచ్చి మీకు ఆబ్వియస్ గా ఆన్సిబుల్, పప్పెట్, షెఫ్, ఏంటంటే ఇది వచ్చి మీకు కాన్ఫిగరేషన్ టూల్స్. ఆర్కెస్ట్రేషన్ టూల్స్ వచ్చి మీకు AWS క్లౌడ్ ఫార్మేషన్, తర్వాత టెరాఫామ్, ఆ తర్వాత గిట్ హబ్, బిట్ బకెట్, అంటే ఏంటంటే వర్షన్ కంట్రోల్ టూల్స్. ఆ తర్వాత మీకు ఆబ్వియస్ గా డాకర్ స్వాము, కుదిరితే క్యూబర్నెటీస్. అది కాకుండా మీకు కొన్ని ఉన్నాయన్నమాట. నాగియోస్ మానిటరింగ్ ఉంది, సో అది ఉంటుంది. MySQL అది డేటాబేసే, బట్ MySQL గురించి కొంచెం ఐడియా ఉండాలి, డేటాబేస్ గురించి ఇవన్నీ ఉండాలన్నమాట. ఇప్పుడు మార్కెట్ లో మామూలుగా అయితే యాన్సిబుల్, చెఫ్, పప్పెట్ ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తున్నాం డిమాండ్. అవునండి, ఆ 3 ఉంటాయి. సో డెవాప్స్ అనేది సెట్ ఆఫ్ టూల్స్ కదా, ఒకటి కాదు, అందుకని. ఏమన్నా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? నేను మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా సెర్చ్ చేస్తానంటే, నేనేం ప్రిపేర్ చేయనండి. ఇక్కడ పోయి సింపుల్ గా AWS ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని టైప్ చేస్తాను. నేనే సపరేట్ ప్రిపేర్ చేయను యాక్చువల్ గా. సో ఎందుకంటే ఆల్రెడీ లక్షల మంది చేస్తున్నారు ఇక్కడ క్వశ్చన్స్ ఆల్రెడీ. సో కాబట్టి మీరు ఇది రెఫర్ చేసుకుంటే చాలన్నమాట. బట్ నేనేమంటానంటే యాక్చువల్ గా ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాకుండా నేను మీకు గూగుల్ డ్రైవ్ లో ఒక డంప్ పెడతాను యాక్చువల్ గా, అంటే ఓల్డ్ డంప్ ఒకటి. ఓకే, ఆ డంప్ లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. ఇది అవి ప్రిపేర్ అయితే చాలు, ఎందుకంటే ఏ ఇంటర్వ్యూలో కూడా మనకి సర్టిఫికేషన్ కంటే ఎక్కువ క్వశ్చన్లు అడగరు. అందువల్ల అట్లాగే నా ఓల్డ్ స్టూడెంట్స్ కొన్ని డెవాప్స్ రెజ్యూమ్స్ ఉంటాయి, దాంట్లో పెట్టేస్తాను, మీకు కావాల్సి తీసుకొని వాడుకోండి. షూర్ అండి. ఓకే, నేను చిన్నగా వీడియోస్ చేస్తున్నానండి. నేను ఇదిగా కొన్ని లైనక్స్ వీడియోస్ ప్లస్ అజూర్ వీడియోస్ కొన్ని చేసి పెడతాను. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవడానికి డెవాప్స్ వీడియోస్ కొన్ని చేసి పెడతాను. సో మీకు యూజ్ అవడానికి చూద్దాం ఎలా అవుతుందో. యూట్యూబ్ లో పెట్టేస్తాను. ఇంకో క్వశ్చన్ అండి, అది డ్రైవ్ అది యాక్సెస్ ఉంటుంది కదండి కంటిన్యూగా గూగుల్ డ్రైవ్? నా ఉద్దేశం ఏంటంటే, చూడండి నా ప్లేస్ రన్ అవుట్ అయిపోద్దండి, ఎందుకంటే నాకు లిమిట్ ఉంది 100 GB కదా. ఎందుకంటే ఈ నవంబర్ ముందు 200 GB ఉంది, ఈ నవంబర్ తో 100 GB అయిపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. ఓకే, సో నేను 1 నెల తర్వాత 2 నెలల తర్వాత డిలీట్ చేయాల్సి వస్తుంది మొత్తం, ఎందుకంటే నా ప్లేస్ సరిపోదు కదా, అందుకని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ జీమెయిల్ అప్లోడ్ చేసుకోండి, ఎందుకంటే 15 GB ఫ్రీ ఇస్తాడు వాడు. ఇవన్నీ హార్డ్లీ 1 GB 2 GB ఉంటాయి మొత్తం కలిపి. సో మీ గూగుల్ డ్రైవ్ అప్లోడ్ చేసి పెట్టుకోండి, ఎప్పటికప్పుడు అట్లాగే ఉంటాయి కదా. సరే, మంచి. సో మీరు ఈరోజు రెజ్యూమ్స్ అవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తారా సార్? దాంట్లో పెడతాను, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద డే అండి. సో మీరు నాకు ఏమైనా కొన్ని సహాయం చేయగలిగితే ఏం చేస్తారంటే, యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఫీడ్బ్యాక్ అంతా ఇవ్వండి, ఎలా ఉంది ట్రైనింగ్ అంతా అని చెప్పి. సో నాకు హెల్ప్ అవుతుంది అనమాట, సో ట్రైనింగ్ పర్పస్ కి. ఓకే, దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. తప్పకుండా. సరేనండి, ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. మీకు డౌట్లు రాలేదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదని. ఎందుకంటే మనిషి అనేది డౌట్ రావాలా, ఎందుకంటే అన్ని మనం ఒకేసారి చేయలేం కదా. సో కాబట్టి మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఆ లెవెల్లో డౌట్లు వస్తాయి. సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. సీ యూ దెన్. ఆల్ ది బెస్ట్ అండి అందరికి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.